నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను జ్యోతి. వైట్ ప్యాక్ అని చెప్పాను కదా, అది 100% ట్రస్టెడ్ ఫ్రమ్ మై సైడ్. 100% ట్రస్టెడ్ ఫర్ హెయిర్ లాస్ ఇంకా హెయిర్ గ్రోత్కి. నేనైతే ఇది ఎప్పుడు విన్నానో కూడా నేను మర్చిపోయాను. నేను ఏర్చూరి గారే చెప్పారనే అనుకుంటున్నాను. కొంచెం అనుకుంటున్నా, కానీ కొంచెం అయితే తెలీదు, షూర్గా అయితే తెలీదు. అందుకే నాకు దీన్ని ఆర్జిన్ ఎవరు చెప్పారు, ఎట్లా తెలిసిందో మాత్రం నేను మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బ్యాక్ నుంచి నేను ఇది పెట్టుకుంటున్నా. ఫస్ట్ దీన్ని ఆర్జిన్ గురించి చెప్పేశాను. ఇంకొకటి, నాకు ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అనిపించినా, ఫస్ట్ హెయిర్ ఫాల్ అనిపించినాక నెక్స్ట్ చేసే పని ఈ ప్యాక్ వేసుకోవడమే. ఇంకా 100% నేను ఇది బై హార్టెడ్గా ట్రస్ట్ చేస్తాను. నా హెయిర్ కోసం అయితే ఈ ప్యాక్ నెంబర్ 1. నేను మోస్ట్లీ 3 ప్యాక్స్ కంపల్సరీ వేసుకుంటా. ఇది మాత్రం హెయిర్ ఫాల్కి, హెయిర్ కలరింగ్కి, హెయిర్ కండిషనర్కి 3 ప్యాక్స్ నా రొటీన్ అండ్ కామన్ హెయిర్ ప్యాక్స్. సో ఇదైతే ద టాప్ మోస్ట్ ఫస్ట్. ఇది నేను ఆల్రెడీ ఒక హెనా ప్యాక్ వేసాను కలరింగ్ కోసం, అది మీరు చూడొచ్చు. అది హెయిర్ కలర్ కోసం వేసుకుంటాను. ఇంకొకటి ఏమో కండిషనర్ది, అది తర్వాత పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ ద న్యూ కమర్స్ ఆల్వేస్ వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ భూబాలన్ జ్యోతి. ఇంకా ఏంటి, హెయిర్ ప్యాక్ అది చెప్పాను కదా. ఇంకా 30 రూపీసే అన్నారు. 30 రూపీస్ ఎందుకన్నారంటే, ఒక కొబ్బరికాయ, మీ హెయిర్ ఎంత ఉందో ఆ హెయిర్కి సరిపోయినంత కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ మొత్తం ఒక రౌండ్ది పెద్దది మీడియం సైజు కొబ్బరికాయ, కొన్ని గుప్పడు, ఎవరి చేతులకి సరిపోయినంత గుప్పడు మెంతులు. ఈ 2 ఇంగ్రీడియంట్స్. అందుకే 30 రూపీస్ చెప్పాను. అంతే కదా, 25 రూపీస్ మ్యాక్సిమం ఉంటుంది ఒక కొబ్బరికాయ. ఇంకా గుప్పడి మెంతులు అంటే 5 రూపీస్కి వచ్చేస్తాయి. అందుకని 30 రూపీస్ చెప్పాను. 30 రూపీస్లో హెయిర్ ఫాల్ ప్యాక్ కరెక్ట్ చెప్పాను. సో దీనికి ఒక లైక్ వేసుకోండి. ఇది నడుచున్నది మ్యాచింగ్. నేను ఇది కట్టుకుంటుంటే వాడు కూడా సేమ్ తీసి కట్టుకున్నాడు. ఓకే బ్యాక్. హెయిర్ ఫాల్ గురించి చెప్తున్నా కదా, హెయిర్ది. అయితే ఇప్పుడు నేను ప్రొసీజర్ అంతా చూపిస్తాను, ఎలా చేయాలో అవన్నీ చూపిస్తాను. మంచిగా చెయ్యండి, చూసి చేసుకోండి. హెయిర్ ప్యాక్ ఆల్రెడీ చూసి హెయిర్ ప్యాక్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నేను ప్రశాంతంగా మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఇంకా అంతే. నా హెయిర్ చూపెట్టలే కదా, నా కూతురు అంటారు రుపెన్జా అమ్మ, నువ్వు రుపెన్జా అంటారు. ఐ లవ్ మై హెయిర్. థ్యాంక్ యూ సో మచ్ హెయిర్. ఇది ఫస్ట్ మర్చిపోకుండా చెప్పండి, ఇది మీ హెయిర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ హెయిర్. జుట్టు మన బాడీకి అందాన్ని ఇచ్చేది జుట్టు. ముఖం తర్వాత జుట్టు మెయిన్. ముఖం ఎంత అందంగా ఉన్న జుట్టు లేకపోతే కష్టమే కదా. మీరు వీడియో చూడండి. ఈరోజు నేను మీకు నా లాంగ్ హెయిర్ది ప్యాక్ చూపిస్తున్నా. ఇదేంటంటే కొబ్బరికాయతో, ఫుల్ కొబ్బరికాయ ఇంకా మెంతులు, ఈ 2తోనే మనకి లాంగ్ హెయిర్ ప్యాక్కి చాలా పనిచేస్తుంది. ఇది నేను ఎప్పటి నుంచో, మేబీ 10-15 ఇయర్స్ నుంచి ఇది యూస్ చేస్తున్నా. ఇంకా ఇది ఫస్ట్ ఏమో లాంగ్ హెయిర్ కోసము 100% రిజల్ట్ ఇస్తుంది. ఇంకొకటి హెయిర్ ఫాల్కి ప్రివెంట్ చేయడానికి 100% రిజల్ట్ ఇస్తుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి చాలా చాలా ఇంపార్టెన్స్. నేనైతే 100% దీన్ని నమ్మి నేను ప్యాక్ వేసుకుంటాను. నాకు బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్యాక్ చూసి మీరు కూడా ట్రై చేయండి. కన్ఫామ్గా మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ 2 మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇదైతే కోకోనట్, దీంట్లో మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవు. ఇది ఫుల్లీ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. సో ఇది మంచిగా మనకి మాయిశ్చరైజర్ లెక్క, న్యాచురల్ మాయిశ్చరైజర్ లెక్క పనిచేస్తుంది.
హెయిర్కి. ఇది మెంతులు అయితే మెంతులు మన హెయిర్కి రూట్లో నుంచి రీగ్రోత్ చేయడానికి చాలా 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 యూస్ఫుల్ అవుతాయి. సో మనం ఇది పౌడర్ చేసి యూస్ చేసుకున్నా, దీన్ని మనం ఎలా హెయిర్కి యూస్ చేసినా మనకి 100% రిజల్ట్ ఇది ఇస్తుంది. సో ఇప్పుడు నేను చేసే మెథడ్ మాత్రం ఆయుర్వేద బుక్లో ఏర్చూరి గారు చెప్పింది ఇది. సో నేను అదే ఫాలో అవుతాను. ఇది నేను ఫాలో అవుతాను. మీరు కూడా ఒకవేళ చూసి మీకు నచ్చితే మీరు కూడా కంపల్సరీ లాంగ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్యాక్ ఒక్కసారి వేసుకొని చూడాల్సిన ప్యాక్ ఇది. సో నేను ఎట్లా చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. మనము ఈ కొబ్బరికాయని ఈ 3 కళ్ళు ఉంటాయి చూడు, మనం ఆ కళ్ళు తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ జుట్టు తీసేసేయాలి. జుట్టు తీసి ఈ జుట్టు తీసేసి ఇక్కడ ఈ 3 కళ్ళు ఉంటాయి కదా, ఈ 3 కళ్ళలో ఒకటి మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్న కళ్ళుని మనం ఏదైనా దాంతో మనం హోల్డ్ చేసుకొని దాని లోపల ఉన్న నీళ్ళు బయటికి రాకుండా, వేస్ట్ చేయకుండా మనం హోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, నీట్గా హోల్ అయిపోయింది. సో వాటర్ ముందే మనం చెక్ చేసుకోవాలి. మంచి వాటర్ ఉన్న కాయ తెచ్చుకోవాలి. సో ఇది హోల్డ్ చేసుకున్నాక ఈ మెంతులు గుప్పడు వాడాలి. ఎక్కువ యూజ్ చేసుకున్నాం అనుకో, ఇది కొబ్బరి నీళ్ళలో సోక్ అయ్యి డబల్ అయిపోతాయి. సో మనకి ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ కొబ్బరి ఉంటుంది, కొబ్బరి వాటర్ ఉంటుంది, కొబ్బరి నీళ్ళు ఉంటాయి. ఈ మెంతులు మనం ఇది ఎక్కువ వేసుకున్నాం అనుకో, మొత్తం ఇంత అయిపోతుంది. మనం ఏం చేయలేము అది. సో మన చేతికి ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళ చేయి అంత గుప్పడి తీసుకుంటే సరిపోతుంది. మనం ఫుల్ గుప్పడి తీసుకొని మనం దీంట్లో ఇట్లా వేసుకోవాలి. హోల్లోకి వేసుకోవాలి. హోల్లోకి వేసి అది వాటర్లో నానాలన్నమాట. ఆ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళనే నానాలి ఇవి. అయితే నేనేమో గుప్పడి తీసుకుంటున్నా, నేను మా ఆయన కూడా పెడతాను. సో నేను ఇంకొక 2 గుప్పడి తీసుకుంటున్నా. నేను మా ఆయన వేసుకోవడానికి ఒక పెద్ద కొబ్బరికాయ, ఇది పెద్దగా ఉంది. సో పెద్ద కొబ్బరికాయ, చిన్న కొబ్బరికాయలు ఉంటాయి కదా ఇంతవే, ఆ కొబ్బరికాయ అయితే ఒక తలకు సరిపోతుంది. సో నేను ఇది కొంచెం మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకున్నా. 2 గుప్పళ్ళు మెంతులు తీసుకున్నా. ఇది మనం ఇట్లా జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. చిన్న హోల్ కదా, అక్కడిక్కడ పడిపోతూ ఉంటాయి. సో మనము కొంచెము అవి ఇట్లా హోల్లో వేస్తూ ఉండాలి. ఇగో నేను వేసేసాను, మెంతులని వేసేసాను. వాటర్ ఇగో కదులుతున్నాయి. అవి వాటర్ లోపట్టు ఉండాలన్నమాట. కొన్ని వాటర్ కొన్ని వాళ్ళు ఉంటాయి, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి చాలానే వాటర్ ఉన్నాయి. నేను వేసుకున్న మెంతులు కిందికి వెళ్ళిపోయినాయి, నానతాయి. ఇప్పుడు నైట్ అంతా నానతాయి, వాటర్ బయటకు వస్తున్నాయి కూడా. సో ఇప్పుడు నేను ఇది ఒక బౌల్లో కింద ఇట్లా పెట్టి బ్యాలెన్స్కి పైన ఒక గిన్నె మూసేసి పెట్టేస్తాను. నైట్ అంతా ఉండాలి. ఇప్పుడు 9:30 అవుతుంది. మార్నింగ్ నేను ఒక 6:30కి 7:30కి అట్లా తీసి అప్పుడు నేను దీన్ని ప్యాక్ చేస్తాను. సో ఇప్పుడు మాత్రం ఇది రెస్ట్ ఉంటుంది. ఓవర్ నైట్ సోక్ అవ్వాలి మెంతులు, తర్వాత నేను ప్యాక్ చేస్తాను. సో ఇప్పుడు అందరికీ గుడ్ నైట్, బాయ్. ఇగోండి, ఇది నైట్ అంతా నానేసుకుంది. ఇప్పుడు మార్నింగ్ అయింది, 10 o'clock అవుతుంది. ఇంతవరకు స్నానం చేసుకోలేదు. దీనికోసం వెయిట్ చేస్తున్నా. పని అంతా చేసుకొని ఇది పెట్టుకుందామని పిల్లోని ఫస్ట్ పనబెట్టేసి వచ్చాను. దీన్ని పట్టేసుకొని పెట్టేసుకుంటే మీకు చూపెట్టాలి కదా దీని సంగతి ఏంది. నైట్ నానేసాను. మీకు లాంగ్ హెయిర్ కావాలంటే ఇది కంపల్సరీ. నైట్ ఇది నానేసుకున్నాక మార్నింగ్కి ఇంకా వాటర్ ఉంటే మళ్ళీ ఫస్ట్ తీసేసుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే మిలిగి ఉంటాయి. ఒకవేళ కొన్ని కొబ్బరికాయలలో కొంచెమే వాటర్ ఉంటాయి. సో అవి మెంతులు దాంట్లోనే ఏమంటారు నానిపోతాయి.
సో అప్పుడు వాటర్ ఉండదు, కానీ ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయి, ఇలా చాలా వాటర్ ఉన్నాయి. ఇది మెంతులతో సహా తీసేసాను. మెంతులు పడ్డాయి, ఉన్నాయి కొన్ని లోపటే ఉన్నాయి, అట్లనే పెట్టేసుకొని ఈ వాటర్ అట్లే ఉంచుకోవాలి మనం. ఇది పేస్ట్, ఇప్పుడు ఇది కొబ్బరికాయ పేస్ట్ చేస్తున్నాము, ఆ పేస్ట్కి ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ లేదా అనుకుంటే, ఇలా వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, ఎక్స్ట్రా వాటర్ అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కష్టమైన పని అంటే ఇది పలగొట్టుకొని ఇది పీసెస్ చేసుకొని చెయ్యడమే పెద్ద పని. నేను కొబ్బరికాయ 2 చిప్పలు తీసేసాను. ఇప్పుడు ఇవి ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటా. ఎందుకంటే నాకు పేస్ట్ చేసుకున్నప్పుడు చిన్నది వచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది అది. దీని లోపల నుంచి ఆయిల్, ఇది జ్యూస్, ఇంకా పాలు వస్తాయి కదా, ఆ పాలు మన హెయిర్కి న్యాచురల్ మాయిశ్చరైజర్ లెక్క పనిచేస్తుంది. మాయిశ్చరైజర్, ఇంకా అదేమంటారు దాన్ని, అదేదో అంటారు మర్చిపోయా, కండిషనరా, రైట్, కండిషనర్ యొక్క బాగా పనిచేస్తుంది ఇది. దీంట్లో న్యాచురల్ ఆయిల్ ఉంటుంది. సో మనం దీన్ని ఎంత చిన్నగా చేసుకుంటే అంత మనకే బెనిఫిట్స్ ఉంటాయి. మనం పెద్ద పెద్దగా కట్ చేసి బరకగా పేస్ట్ పట్టేసి ఏదో పెట్టేసుకుంటే అది జుట్టుకు అంటది పెట్టదు, అది ఊడిపోతూ ఉంటుంది. సో మనం ఎంత మంచి ఫైన్ పేస్ట్ చేసుకుంటే అంత మన జుట్టులో ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి కదా, బాగా ఫైన్ అయితే ఉండదు, మెంతులు అయితే ఫైన్ ఉంటుంది. అందుకేనేమో ఇది అది కాంబినేషన్ పెట్టి చెప్పారు. ఇది ఎవరు చెప్పారని అంటే ఏడ్చూరు గారని నేను అనుకుంటున్నా, కానీ ఎవరు చెప్పారో నాకు అంత గుర్తులేదు. మోస్ట్ చెప్పండి నాకు. సరే, నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి, నేను అన్నీ కట్ చేసేసుకున్నా. చూడండి ఎంత చిన్న చిన్న పీసులు చేసేసాను, చాలా చిన్న చిన్న పీసులు చేసేసుకున్నా. కొన్ని మా పాప కూడా హెల్ప్ చేసింది, ఇద్దరం కలిసి కట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేస్తా. ఈ మెంతులు ఉన్న బౌల్లోనే ఈ కొబ్బరికాయని వేసేస్తున్నా. ఇది కదా, సో కొబ్బరిని అట్లనే పేస్ట్ చేసుకున్నాం, నేనేం వాష్ చేయవసరం లేదు. ఇది ఒకటి మిక్స్ అయిపోయింది, దీన్ని కట్ చేసేసుకున్నాం. ఇవ్వండి, ఇవన్నీ ఒక పెద్ద ప్లేట్లో తీసుకున్నా. పేస్ట్ కొంచెం పేస్ట్ చేసుకుంటా, బౌల్ వేసుకుంటా. ఈ వాటర్ యూజ్ చేసుకుంటా. కావాలంటే ఇంకా వాటర్ పడితే ఇంకా వాటర్ వేసుకుంటా. ఒక గుప్పడ తీసుకున్నా, 2 గుప్పలు తీసుకొని మిక్సీ వేస్తున్నా. ఫస్ట్ కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తంకి పేస్ట్ ఫినిష్ అయిపోయింది. మన వైట్ హెయిర్ మాస్క్, దీని పేరు ఏంటి తెలుసా, వైట్ హెయిర్ మాస్క్ ఫర్ లాంగ్ హెయిర్, ఎస్పెషల్లీ ఫర్ లాంగ్ హెయిర్. బాగుంది కదా. ఇంకోటి, ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, ఇప్పుడు మీ వీడియో చూస్తున్నారో, మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇట్లాంటి హెయిర్ రిలేటెడ్ వీడియోస్, వెయిట్ లాస్ వీడియోస్, నేను ఇప్పుడు న్యూగా వేయబోతున్నా వెయిట్ లాస్ వీడియోస్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి 10-20 కేజీస్ తగ్గాను, మళ్ళీ ఇప్పుడు ఈ లాక్డౌన్లో కొంచెం పెరిగాను, పర్వాలేదు. సో నేను వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నా. వెయిట్ లాస్ నేను చేయాలనుకుంటున్నా, ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ కూడా వేయాలనుకుంటున్నా. సో మీరు నన్ను ఫాలో అవ్వండి. ఫాలో అవసరం లేదు, వీడియోస్ చూడండి, మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నేను అన్ని హెల్దీ రెసిపీస్ చేస్తా, ఇంకా అంటే హెల్దీ రెసిపీస్ చేస్తా, హెయిర్కి మోస్ట్లీ ఇంపార్టెన్స్ ఇస్తా. సో మీకు వీడియోస్ నచ్చుతాయి, కంపల్సరీ నచ్చుతాయి. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ వీడియోస్ అంతే. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టే న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సరేనా? బాగా చెప్పానా? థ్యాంక్ యూ. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఇగో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా పెట్టుకోవాలో మీకు అది కూడా ఒకటి చూపించేస్తా. నా కూతురు సబ్స్క్రైబ్ చేయమని చెప్పింది. సబ్స్క్రైబ్ అను నల్లినా. ఇప్పుడు నేను కోకోనట్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి రెడీ అయ్యాను. సో ఫస్ట్ ప్యాక్ పెట్టుకునే ముందు
కొన్ని పనులు చేయాలి. ఏంటంటే చేతికి ఉంగరాలు ఉంటే తీసేయాలి. ఓకే, ఇది ఆడదు నల్ల గోల్డ్ డన్. గాజులు నో ప్రాబ్లం. ఇది నేను ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ పెట్టే ఉన్నా, కానీ ఇంకొంచెం లైట్గా పెట్టుకుంటా. నేను ఎప్పుడైనా హెయిర్ ప్యాక్స్ వేసుకున్నా, హెయిర్ బాత్ చేసుకున్నా వితౌట్ ఆయిల్ నో నెవర్. ఇది నేను సెల్ఫ్ చేసుకున్న నా సీక్రెట్. ఇది నా సీక్రెట్, నా లాంగ్ హెయిర్ ఆయిల్. లాంగ్ ఇంతుంది కానీ నేను ఎప్పుడు 3 yearsకి ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటాను. అసలు ఇట్లా వీడియోసే తీస్తానని తెలిస్తే అసలు జుట్టే కట్ చేయకపోతుండే. మీకు తెలుసా, నేను 2012లో ఇంత జుట్టు ఉంటుండే, చాలా కట్ చేసేసాను. ఇంత కట్ చేశాను. తర్వాత పాప పుట్టాక తలస్నానం చేస్తుంటే జుట్టు సరిగ్గా ఆరట్లేదని ముంబై ఉన్నప్పుడు నేనే కట్ చేసుకున్నా. ఏదో దేవుడి దయ వల్ల, ఈ కోకోనట్ పేస్ట్ వల్ల, ఈ ఆయిల్ వల్ల నా జుట్టు అట్లా రూపాయి లెక్క పెరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను ఇంకా కట్ చేయదలుచుకోవట్లే. అయినా నేను హెయిర్ కట్ చేసినా కూడా దానికంటూ ఒక ప్రత్యేకత రోజు ఉంది. ఆ రోజే కట్ చేస్తా. అప్పుడు కట్ చేస్తేనే జుట్టు పెరుగుతుంది. నాకే కాదు, ఎవరికైనా అంటే. మీకు ఇది తెలుసుకోవాలన్నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పుడే నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫాలో అవుతారు, అప్పుడు నా వీడియోస్ చూస్తారు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఓకే, నేను ఆయిల్ చూసి పెట్టుకుంటున్నా. ఇది ఆయిల్ నార్మల్గా పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఈ ప్యాక్ పెట్టుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటున్నా. ఆయిలింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ ఆయిల్ అప్లై మట్టిగా చేసుకుంటున్నా. దానికి హెయిర్ మొత్తానికి అసలు హెయిర్కి మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి ఫస్ట్. ఎన్ని మాస్క్ వేసుకున్నా, ఎన్ని ప్యాక్స్ పెట్టుకున్నా, ఎంత ఆయిల్ పెట్టుకున్నా, ఏ కాస్ట్లీ షాంపూ పెట్టినా, ఆయిల్ పెట్టినా, ఫస్ట్ మీరు గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఫస్ట్ గ్రేట్గా ఫీల్ అవ్వండి. నేనైతే చెప్పుకుంటా, మీరులో నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. యు ఆర్ మై లక్కీయెస్ట్ థింగ్ ఇన్ మై బాడీ అని చెప్తా. థ్యాంక్స్ గివింగ్ చాలా చెప్తా. ఓకే, ఆయిల్ అయిపోయినా ఇప్పుడు మనం పేస్ట్. అసలు ఈ పేస్ట్ ఇద్దరు పెట్టుకోవచ్చు, మా ఆయన కోసం కూడా అనుకుంటే అది సెట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక్కదాన్ని పెట్టుకుంటున్నా. అని చాలా చిక్కులు ఉంటాయి. ఫస్ట్ మనం మిడిల్లో, నేను ఆల్రెడీ ఒక హెనా ప్యాక్ది వీడియో చేశాను, దాంట్లో కూడా చూపించాను హెయిర్ది అప్లై ఎట్లా చేసుకోవాలని. మనం కొంచెం కేర్గా అప్లై చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది హ్యాండ్. ఓకే, మనం ఇప్పుడు పేస్ట్ స్టార్ట్ చేసినాం. కళ్ళ ముందే పెట్టుకున్నాం. కింద ఏరియా డ్రెస్, కొంచెం డ్రెస్ ఏదైనా నార్మల్గా వేసుకుంటే వేసుకోండి, చాలా మెస్ అంతా పడిపోతూ ఉంటుంది. నన్ను నో డిస్టర్బెన్స్, కింద అంతా కూడా కొంచెం పడుతూ ఉంటుంది. అవన్నీ లైట్ తీసుకోండి. మీరు ప్యాక్ పెట్టుకోండి. ఫస్ట్ ప్యాక్ ఎప్పుడు మిడిల్లో హెయిర్ ఒక్కటి ఇట్లా మిడిల్లో తీసుకున్నాం అనుకో మనకి గ్రిప్ వచ్చేస్తుంది. ప్యాక్ ఏ ప్యాక్ పెట్టుకున్నా, హెనా ప్యాక్ పెట్టుకున్నా అంతే, ఏది పెట్టుకున్నా అంతే. ఇది కొంచెం కొంచెమా తీసుకోండి, చేతికి కొంచెమే. హెనా అయితే చాలా అది పౌడర్ ఉంటుంది కాబట్టి మనం పెట్టుకుంటే ఈజీగా అంటేసుకుంటుంది. ఇదంటే కొబ్బరి కదా, కొంచెము రఫ్గా ఉంటుంది, చైన్ వస్తుంది, కొంచెం రఫ్గా ఉంటుంది. అయినా మెంతులు కదా కొంచెం స్మూత్గా పట్టేసుకుంటాయి. అక్కడక్కడ పడతా ఉంటుంది. అవన్నీ పట్టించుకోకుండా ఈ పని మీరు పెట్టుకుంటూ ఉండండి. చూసుకుంటే పెట్టడం కొంచెం కష్టంగా ఉంది కానీ పెడుతున్నా. చిన్న షార్ట్ హెయిర్ అనుకో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. లాంగ్ హెయిర్ అనుకో అది చిక్కులు తీసుకోవడమే సరిపోతుంది. ఇంకా కర్లీ ఉంటే ఇంకా కష్టం. అది కొంచెం సెమీ కర్లీ చిక్కులు పడుతూ ఉంటుంది, ఏం కాదు. ఫస్ట్ హెయిర్కి మాత్రం మొత్తం రాసేసుకోండి. ఇది మాత్రం మెయిన్ పార్ట్. మనకి దీనికి అంటేసుకుంది అనుకో మంచిగా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది హెయిర్కి పెట్టాలి, ఇంకా స్కాల్ప్కి పెట్టుకోవాలి. మెయిన్ స్కాల్ప్కి పెడితే మెంతులు ఏంటంటే స్కాల్ప్లో కొత్త హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది మెంతులు. దీంట్లో చాలా ఏమంటారు, దీన్ని మనము ఇది ఇట్లా ఇంత కష్టపడి పెట్టుకునే కానీ మెంతులు పేస్ట్ చేసేసి కొబ్బరి పేస్ట్ చేసి అవి ఇవి చేస్తే అదంతా టెంపరవరీ. ఏది దీన్ని ఒరిజినల్, ఇది ఒరిజినల్ వీడియో లెక్క అనమాట. ఒరిజినల్గా పెట్టుకుంటేనే
ఎంత కష్టం ఉంటుందో అంత రిజల్ట్ కూడా ఉంటుందని తెలుసుకోండి. నేనైతే తెలుసుకున్నా. అదిగో అంత కిందంతా పడుతుంది. సో ఇది సెకండ్ కిచెన్, అది మెయిన్ కిచెన్. ఇది అంతేం యూజ్ చేయము. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అని ఉంది. తర్వాత యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా బాత్రూంలో పెట్టుకోవడము, బెస్ట్ బాత్రూంలో పెట్టుకోవడమే, కడిగేస్తే అయిపోతుంది. ఇట్లా రూమ్లలో పెట్టుకున్నాం అనుకో కిందంతా పడుతుంది. అయిపోయినా ఈ ఫస్ట్ ఏరియా మనం తిప్పేసుకున్నాం అనుకో, ఫస్ట్ జుట్టు మిడిల్లో ఇట్లా తిప్పేసి ఇదే అయిపోయింది. తిప్పేసి దానికి మంచిగా పూసేయాలి. ఇది నానుతున్న కొద్దిగా దీని లోపల ఉంది జ్యూస్ అంతా మన తలకి, మన స్కాల్ప్ అంతా అంటుకుంటుంది, ఊరుతుంది జుట్టు. స్కాల్ప్ బాగా ఊరుతుంది. 1 అవర్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. మినిమం అయితే 1 అవర్, మ్యాక్సిమం కూడా 1 అవర్. ఎక్కువసేపు పెట్టుకుంటే ఏమైపోతుంది, జుట్టు బాగా మెత్తగా అయిపోయి తడిసిపోయి బాగా మెత్తగా అయ్యి రూట్స్ అన్నీ లూజ్ అవుతాయి అని నేను అనుకుంటా. సో అందుకే నేను చెప్తాను, మొత్తానికి డ్రై కొంచెం వెట్టు ఉన్నప్పుడే మనం కడిగేసుకుంటే ఈజీ ఉంటుంది. మొత్తం డ్రై అయిపోతే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు 2 సైడ్స్ తీసేసుకున్నాం, మనం మిడిల్లో పెట్టేసుకున్నాం. ఇది పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హెయిర్ 2 పార్టీషన్స్ తీసేసుకుంటాం. 2 పార్టీషన్స్ తీసుకొని కొంచెం లేయర్స్ తీసుకోవాలి. మనం ఎంత కొంచెం తీసుకుంటే అంత మంచిది. కింద పట్టి పూయాలి స్కాల్ప్కి. ఇది స్కాల్ప్కి, మోస్ట్లీ స్కాల్ప్కి, మెంతులు కొబ్బరి స్కాల్ప్కి పెట్టాలి. తర్వాత జుట్టు అంతా పూయాలి.
ఇప్పుడు నేను ప్యాక్ కరెక్ట్ 1 అవర్ ఉంచుకుంటున్నా. 1 అవర్ ప్యాక్ హెయిర్ క్యాప్ ఏం పెట్టుకోవట్లేదు, నాగా లేదు ఆయన నేను పెట్టుకోను. అది 1 అవర్ వరకు వెయిట్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటా. హెయిర్ వాష్ చేసుకున్నాక మీకు రిజల్ట్ చూపిస్తా. అప్పటివరకు ఒక డ్రింక్ తాగుతా, మీరు చూడండి. మనం ప్యాక్సే కాదు, అవుటరే కాకుండా ఇన్నర్ కూడా మనం హెయిర్కి కేర్ తీసుకుంటే మనకి 100% రిజల్ట్ వస్తుంది. ఫుడ్ అయినా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్, రెస్ట్, ఎక్సర్సైజ్ అన్నీ. ఇది కూడా చాలా, ఈ డ్రింక్ కూడా బ్లూ టీ డ్రింక్ కూడా చాలా హెయిర్కి చాలా పనిచేస్తుంది. నేను ఈ డ్రింక్ ఎలా చేయాలో దీని బెనిఫిట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కింద లింక్ పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి. ఇప్పటికి 1/2 అవర్ అయింది, ఇంకొక 1/2 అవర్ ఉంది. 1/2 అవర్లో హెయిర్ వాష్ చేసుకుంటా. బాగుంది, చల్లగా ఉంది కదా, ఇది బాగుంది, సూపర్ కాంబినేషన్. 1 అవర్ అయింది, నేను ఇది ఆరింది, చేయి అంటట్లేదు, బాగానే ఆరింది. కొంచెం పచ్చిగా అయితే ఉంది కానీ లైట్ పైన అయితే ఆరింది. 1 అవర్ అయింది. సో నేను ఇప్పుడు హెయిర్ వాష్ చేసేసుకుంటా. హెయిర్ వాష్ 2 బకెట్స్ కన్నా ఎక్కువ పోసుకోవద్దు. 2 బకెట్స్, మగ్గు పెద్ద మగ్గులు ఉంటే చిన్న మగ్గు పెట్టుకోండి. చిన్న మగ్గుతో కొంచెం వాటర్ వేసుకుంటా, కొంచెం వేసుకుంటా. ఫస్ట్ ఇదంతా దులిపేయండి, గట్టిగా దులిపొద్దు, మెల్లిగా దులిపాలి, దులిపితే అంతా పడిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ హెయిర్ వాష్ చేయాలి. మెల్లిగా మైల్డ్గా డెలికేట్గా హెయిర్ని హ్యాండిల్ చేయండి. ఇదంతా మెంతులన్నీ అట్లనే ఉంటాయి, మనం ఒక 2 బకెట్స్ వాటర్ అయిపోయాక కూడా వేసేసుకున్నాక మెంతులు ఉన్నా కూడా పర్వాలేదు, అట్లనే ఉంటుంది. కొంచెం తన్ని పోసుకుంటా, కొంచెం వాటర్ పోసుకుంటా హెయిర్ వాష్ చేయండి. షాంపూ ఏది పెట్టద్దు, అట్లనే ఉంచండి. తర్వాత ఒకేలా అట్లనే ఉంటుంది. తర్వాత ఆరిపోయాక జుట్టుకి క్లాత్ కట్టేసుకుంటాక, టవల్ కట్టేసుకున్నాక పల్స క్లాత్ ఏదైనా కట్టండి. ఇప్పటికే ఇది వెయిట్ అయిపోయింది. కొంచెంసేపు కట్టాక అది ఆరిపోతుంది కదా, జుట్టు ఆరంగానే తడి ఎందుకు పోగానే అదంతా ఇట్లా అంటే అదంతా ఊడిపోతుంది. సరే నేను చూపిస్తాను, చెప్తే అర్థం కాదు. స్నానం చేసా, తిన్న వరకు దీనికి క్లాత్ కట్టుకొని ఆరిపోయింది జుట్టు. ఇప్పుడు ఆరలే, పచ్చి అదంతా ఉంది అట్లనే. ఇవ్వండి, కనిపిస్తుంది అనుకో. ఇది మన జుట్టు ఆరిపోతున్నా కొద్దిగా అది ఇట్లా అనుకుంటా ఉంటే, లైట్గా ఇట్లా అనుకుంటుంటే అది పడిపోతుంది. అవ్వండి ఎంత నేను అందుకే బ్లాక్ వేసుకున్నా, కనిపిస్తుంది అని అంత. జుట్టుని ఇట్లా దులుపుకుంటా ఉంటే అది ఆరిపోయి పడిపోతుంది. ఆయిలే ఉంటుంది, ఎందుకంటే మనము కొబ్బరికాయ కదా, ఫుల్ ఆయిల్ ఉంటుంది. ఆల్రెడీ ఆయిల్ పెట్టే మనము ప్యాక్ పెట్టుకున్నాము, ఆయిల్ ఉంటుంది. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఆరాలి, బాగానే ఆరాలి, మొత్తం ఆరిపోవాలి. నేను చేసి ఒక 1/2 అవరే అవుతుంది. ఇల్లంతా దుమ్ము. మ్యారేజ్ కానప్పుడైతే మమ్మీ మొత్తుకునేది. బాత్రూమ్ స్నానం చేసుకున్నాక బాత్రూమ్ క్లీన్ చేసేసుకోండి. మా మమ్మీ అన్నీ గుర్తొస్తున్నాయి. బిఫోర్ మ్యారేజ్ అన్నీ సూపర్ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, అత్తనంటే చెప్తారు, మనమే కాబట్టి ఏం కాదు. అయినా నేను బాత్రూమ్ క్లీన్ చేసుకున్నా. కాకపోతే ఎక్కడైతే నడుస్తానో, ఎక్కడైతే కూర్చుంటానో అక్కడ అంతా పడుతూ ఉంటుంది. ఒక్కరోజే కదా, మన జుట్టుకి వస్తున్నాయి కదా. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా డ్రై అయిపోయాక నేను చెప్తాను మళ్ళీ. డ్రై అయిపోతున్నప్పుడు పడిపోకుండా ఉన్నా ఏం కాదు, అది మనం ఏం డిస్టర్బ్ చేయదు. ఇదంతా అయిపోయాక, డ్రై అయిపోయాక ఈరోజు నైట్ ఆయిల్ పెట్టుకోండి. లేకపోతే నేనైతే ఆయిల్ నైటే పెట్టేసుకుంటా. ఇన్ కేస్ నేను ఒకవేళ పెట్టకపోతే లేదు పెట్టేసుకుంటా. మోస్ట్లీ వితౌట్ ఆయిల్ అస్సలు ఉండను నేను. ఆయిల్ మొత్తం పోయాక నైట్ పెట్టుకుంటా. ఎవరైనా నైట్ పెట్టుకోకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా పెట్టుకోండి. ఆ డే అంతా ఆయిల్ పెట్టే ఉంచేసి మర్నాడు డే నెక్స్ట్ డే, లేకపోతే ఈరోజు నైట్ ఆయిల్ పెట్టుకొని ఉండి మళ్ళీ రేపు హెడ్ బాత్ చేసేసుకొని షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే రేపే అంతా ఫుల్ డే ఆయిల్ పెట్టుకొని రేపు ఈవినింగ్ అయినా నెక్స్ట్ డే అయినా మళ్ళీ షాంపూ వాష్ చేయాలి. కాకపోతే షాంపూ వాష్ మాత్రం వెంబట చేయదు, ఒక రోజంతా ఆయిల్ పెట్టి తర్వాత చేయాలి. ఎందుకంటే నాకు తెలీదు, నేను ఇది ఇట్లనే ఫాలో అయిపోతూ ఉంటాను.
మీరు కూడా అట్లనే ఫాలో అవ్వండి. కావాలంటే మీరు సెర్చ్ చేసి నాకు కూడా ఆన్సర్ చెప్పండి. ఓకే, నా ఛానల్ కొత్తగా వాచ్ చేసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.